హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త లేటెస్ట్ నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ అయితే ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం సంబంధించి ఈ వీడియో ముందుకు తీసుకొస్తున్నాను. ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అయితే చూసినట్లయితే మనకు IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే మనము అన్ని బ్యాంకులకు కలిపి కూడా సింగిల్గా కామన్గా ఒక ఎగ్జామ్ వస్తే చాలు. ఆ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్తోనే మనం వివిధ బ్యాంకులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వచ్చిన నోటిఫికేషన్ అయితే చూడండి, ఇక్కడ మీకు RRB అంటే రూరల్ యూనియన్ బ్యాంక్ సంబంధించింది. ఈ రూరల్ యూనియన్ బ్యాంక్స్ అనేటివి ఏ రాష్ట్రంలోని బ్యాంకులు ఆ రాష్ట్రంలో ఉంటాయి. తెలంగాణకు చూసినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో 2 యూనియన్ బ్యాంక్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రెండవది వచ్చేసి ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది. సో ఈ రెండు మనకు తెలంగాణలో ఉన్నాయి. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది. సో ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ లోకల్లో ఉద్యోగం బ్యాంకులో చేయాలనుకుంటే ఖచ్చితంగా IBPS RRBs రాయాల్సిందే. చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ CRP రూరల్ రీజనల్ బ్యాంక్స్. ఇది 10th టైం రావడం జరిగింది. ఇది క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్న ప్రతి క్లిక్ చేస్తున్నాను. ఇక ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, ఫీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే లింక్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ CRP కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ RRB రూరల్ యూనియన్ బ్యాంక్స్ 10th టైం. చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్స్ అండి, క్యాషియర్ కావచ్చు, ఏదైనప్పటికీ మల్టీపర్పస్ చెప్పి ఇక్కడ ఇచ్చారు. అన్ని జాబులు మనం పని చేయాల్సి ఉంటుంది బ్యాంకులో. దీన్ని సింపుల్గా ఆఫీస్ అసిస్టెంట్ అంటాము. రెండవది క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1. ఇది స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మీద సంబంధించింది. ఇక్కడ మూడవదిగా క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ స్కేల్ 2, 3 అండర్ CRP అన్నారు. ఇవి వేరే పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఇది క్లిక్ చేస్తే అన్నిటికి సంబంధించిన ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీసర్ అన్నిటికి సంబంధించిన ఇది మనకి నోటిఫికేషన్ లింకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను లింక్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇన్ రూరల్ బ్యాంక్స్ మల్టీపర్పస్ ఇవ్వడం జరిగింది. ఇది క్లిక్ చేసి చూసినప్పుడు మనకి అన్ని కూడా డీటెయిల్స్ అది ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. సో ఈ రూరల్ బ్యాంక్స్ మనకి గ్రామాల్లో చాలా బాగుంటాయి. మనకు మంచి సాటిస్ఫాక్షన్ జాబ్ అని కూడా చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ప్రస్తుత పరిస్థితిలో మీకు చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు తెలుగు వాళ్ళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్స్ తెలంగాణలో ఉంది. ఇది హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో హెడ్ ఆఫీస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కాబట్టి వేరే స్టేట్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటేనే ఇది మనకి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి అది చూసుకోవచ్చు. కాబట్టి మన కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు హైదరాబాద్ హెడ్ ఆఫీసు తెలంగాణలో ఉంది. తెలుగు ఉర్దూ వచ్చి ఉంటుంది. సో తిరుపతి ఇక్కడ ఈ విధంగా మనకు కొన్ని బ్యాంకులు తీయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీకు ఖచ్చితంగా ఎనీ డిగ్రీ అడిగారు కాబట్టి మీరు ఏ డిగ్రీ అయినా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఏజ్ అయితే మనకి ఇచ్చారు. ఈ ఏజ్ వచ్చేసి June 1 వరకు కౌంట్ చేయడం జరిగింది. ఇక్కడ June 1 వరకు చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 3కి అయితేనేమో 21 years ఎబో ఉండాలి, బిలో 40 years ఉండాలని చెప్పి అన్నారు. అదే ఆఫీసర్ స్కేల్ 2 మేజర్కి అయితేనేమో ఎబో 21 years, బిలో 30 years అన్నారు. అదే స్కేల్ 1 అయితేనేమో ఎబో 18 years, బిలో 30 years అన్నారు. ఇక ఆఫీస్ అసిస్టెంట్ ఎబో 18 years, బిలో 28 years అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ SC ST వాళ్ళకు 5 years ఎగ్జిబిషన్ ఉంది, BC వాళ్ళకు వచ్చేసి 3 years ఎగ్జిబిషన్ ఉంది, PH వాళ్ళకి 10 years ఎగ్జిబిషన్ అయితే ఉన్నది. ఇక్కడ మిగతా కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. తర్వాత ఇంకా చూసినట్లయితే మీకు సో ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మనకు క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు ఒకసారి. చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్ అడిగారు. ఇంతకుముందు చెప్పాను బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిస్ప్లే అన్నారు. అంటే బీటెక్ కావచ్చు, B.Pharmacy కావచ్చు, BA కావచ్చు, BSc కావచ్చు, BCom కావచ్చు, ఈక్వలెంట్ బీటెక్ కావచ్చు. అంటే డిగ్రీకి ఈక్వలెంట్ ప్రతిదీ కూడా ఎవరైనా సరే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్కి ఆఫీసర్ స్కేల్ 1కి అయితే ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు. ఆఫీసర్ స్కేల్ 2కి అయితే 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 కూడా 1 year అడగడం జరిగింది. సో ఒక్కొక్కటి ఒక విధంగా ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు మీరు. చూడండి, మనకి వీటికి సంబంధించి
మరి అప్లికేషన్ ఫీ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతేనేమో 175 రూపీస్ ఉంది. సో వేరు పోస్ట్కి వేరువేరుగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకైతేనేమో 850 రూపీస్, అంటే బీసీ వాళ్ళకి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఓసీ వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి 850 రూపీస్ అయితే ఉంది. మనం ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మనకు ప్రిలిమినరీకి సంబంధించి రీజనింగ్ న్యూమరికల్ ఉన్నాయి. 40 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ 45 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 కూడా రీజనింగ్ క్వాంటిటీ అడిగారు. ఇక్కడ 40 మ్యాక్సిమం మార్క్స్ 40 అంటే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటాయి. ఇది 45 మినిట్స్ టైం ఉంది. సో ఇక్కడ మీకు మీడియం కూడా మరి తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. తర్వాత ఇక మిగతా ఎగ్జామ్స్కి ఇక్కడ చూడండి, మెయిన్స్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ 2 ఉన్నాయి. సో 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ ఉంటుంది, కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి రెండింటికి కామన్గా ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా మనకు చాలా ఉంది ఈజీగా. సో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇక్కడ మనకు లాంగ్వేజ్ చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు, ఉర్దూ, మనకు చూడండి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అంటే ఎగ్జామ్ 3 లాంగ్వేజ్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి. అదే తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో కూడా ఇవ్వడం జరుగుతుంది పేపరు. కాబట్టి ఈజీగా మీరు రాయడానికి లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. తర్వాత రాంగ్ ఆన్సర్కి అయితే మీకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ మీరు చూసినట్లయితే పెనాల్టీ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా రాసేటప్పుడే మరి జాగ్రత్తగా రాయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు లోకల్లోనే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో అసిస్టెంట్ మీదకి అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లై చేయడం ఖచ్చితంగా ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఒక లెటర్ కూడా హ్యాండ్ రైటింగ్తో రాసి ఖచ్చితంగా మనం దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఐ డాష్ ఉంది, డాష్ ప్లేస్లో మన పేరు రాయాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనేది మనం పేపర్లు రాసి మనం స్కాన్ చేసి అప్లోడింగ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి. ఇంకా స్క్రోల్ చేస్తే మనకు ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్యాంకులు అన్ని కూడా విషయాలు చూసుకోవచ్చు అండి. సో మీకు డౌన్లో అది ఇక్కడ మీకు చూపిస్తుంది. నేను చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 3 బ్యాంకులు ఉన్నాయి, వాటి వేకెన్సీ ఇక్కడ ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు 2 ఉన్నాయి, వీటి వేకెన్సీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పర్పస్ అసిస్టెంట్ సంబంధించినవి. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 కూడా డిఫరెన్స్ ఇక్కడ అన్ని పోస్టులే కూడా ఎన్ని వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం మనం. సో డీటెయిల్స్ అయితే అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీకు అప్లై చేయండి. అండ్ డౌట్ ఉంటే అప్పుడు మాత్రమే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. ఇక చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ మరి ఆఫీస్ అసిస్టెంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లింక్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది మనకు మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు బ్యాంకింగ్ అప్లై చేసి ఉంటారు కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. సో ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇది లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్, లాస్ట్ ఫైనల్ పేమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ మన 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ ఉంటే రాయాలి, లేకుంటే అవసరం లేదు, లేకుంటే డైరెక్ట్ లాస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతామండి. సో 3 కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపించినట్టుగా నేను ఫస్ట్ చూడండి మల్టీపర్పస్ అంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉంది కదా, ఫస్ట్ ఇది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 కూడా. సో మనం ఇక్కడ ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వాలనుకుంటే కూడా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ 2 మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి అవి 2 కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీకు కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా సేమ్. ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అన్నీ కూడా నీకు పోస్ట్ మాత్రమే మారుతుంది కానీ డీటెయిల్స్ మాత్రం సేమ్ యాజ్గా అన్నింటికి కూడా కామన్గా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి ఒకసారి, ఇక్కడ పాస్వర్డ్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు
లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ అంటే మీకు పాస్వర్డ్ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో మీకు అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ లింకు, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించిన లింకు, ఆఫీషియల్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.